నమస్కారం అండి. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రంలోని కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. మొదటి శ్లోకం, ఓం మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాను వశిష్టాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకరిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం భూతవదనం దక్షిణామూర్తి మీరే. అర్థమండి, ఓం మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. పరబ్రహ్మతత్వమును మౌనంగానే ప్రకటిస్తూ వశిష్టాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః, శిష్యులు జ్ఞాన సంపన్నులైన ఋషులు ఆవృతము అంటే చుట్టూ చేరి ఉండగా, ఆచార్యేంద్రం ఆది గురువులు కరకలిత చిన్ముద్ర ఆనందమూర్తి, చేతిలో చిన్ముద్రతో ఆనందముతో ఉన్న మూర్తి, స్వాత్మారామం తన ఆత్మయందే రమిస్తున్న ముదిత వదనం నిత్య యవ్వనుడు దక్షిణామూర్తి మీరే. దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను. అంటే శిష్యులు జ్ఞాన సంపన్నులైన ఋషులు చుట్టూ చేరి ఉండగా పరబ్రహ్మ తత్వమును మౌనంగానే జీవ ఈశ్వరుల ఏకత్వమును చిన్ముద్రతో చేస్తూ ఆనందముతో తన ఆత్మయందే రమిస్తున్న నిత్య యవ్వనుడు జ్ఞానమూర్తి అయిన దక్షిణామూర్తి రూపంలో వెలిచున్న ఆదిగోవులకు నేను నమస్కరిస్తున్నాను. రెండో శ్లోకం చూద్దామండి. వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్చరదక్షం నమామి. వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం, వటవృక్షం కింద ఆసీనులై అంటే కూర్చుని, సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ సకల మునులకు జ్ఞానాన్ని ఉపదేశిస్తూ, త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం ముల్లోకాలకు గురువైన దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఈశ్వరునకు జనన మరణ దుఃఖచ్చరదక్షం జనన మరణ రూపంలో ఉన్న దుఃఖాన్ని తొలగించడానికి అంటే మోక్షమునకు నమామి అంటే నమస్కరిస్తున్నాను. అంటే అర్థము, వటవృక్షం కింద ఆసీనులై సమీపంలో ఉన్న మునివరులకు జనన మరణ రూప దుఃఖ ఉపశమనానికి అంటే మోక్షమును పొందడానికి ఉపదేశించున్న ముల్లోకాలకు గురువైన దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఈశ్వరునికి నమస్కరిస్తున్నాను. చిత్రం వడతరోర్మూలే వృద్ధా శిష్య గురువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. చిత్రం అంటే ఎంత ఆశ్చర్యము. వడతరోర్మూలే వృద్ధా శిష్య అంటే వటవృక్షం కింద కూర్చుని ఉన్న శిష్యులందరూ వృద్ధులు. గురువు యువ అంటే గురువు గారు యువకులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం గురువు గారు మౌనంగానే బోధిస్తున్నారు. శిష్యాస్తు చిన్న సంశయాః శిష్యులందరి సందేహాలు పూర్తిగా తీరిపోతున్నాయి. అయినా సరే అంటే చుట్టూ కూర్చుని ఉన్న శిష్యులందరూ వృద్ధులు, గురువరులేమో యువకులు. అతను మౌనంగానే బోధిస్తున్న శిష్యులందరి సందేహాలు పూర్తిగా తీరిపోవడం చిత్రం, ఎంత ఆశ్చర్యకరమో అని చెప్తున్నారన్నమాట. నిదయే సర్వ విద్యానాం విషజే భవరోగినాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. నిదయే అంటే నిదయే సర్వ విద్యానాం అంటే సర్వ విద్యలకు నిధి లాంటి వాడు. విషయే భవరోగినాం విషజ అంటే వైద్యుడు, భవ అంటే సంసారము అంటే ఈ సంసార బంధాలు చిక్కున్న రోగికి వైద్యుడు వంటి వాడు. గురవే సర్వలోకానాం సర్వలోకములకు గురువైన దక్షిణామూర్తయే నమః దక్షిణామూర్తికి నమస్కారము. అంటే ప్రజ్ఞానగణుడు, సర్వజ్ఞుడు, రోగమును నివారించే వైద్యుడు, భవరోగము అంటే సంసార రోగము నివారించే వైద్యుడు, ముల్లోకములందున్న జనులకు గురువైన దక్షిణామూర్తికి నమస్కారము. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకం
మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ. ప్రణవనాదమైన ఓంకారమే ప్రతీకగా శుద్ధ జ్ఞానైకమూర్తయే జ్ఞానానికి ప్రతిరూపమైన నిర్మలాయ అంటే నిర్మల స్వరూపముతో ప్రశాంతాయ ప్రశాంత రూపముతో దక్షిణామూర్తయే నమః దక్షిణామూర్తికి నమస్కారము. ప్రణవనాదమైన ఓంకారమే ప్రతీకగా నిర్మల స్వరూపముతో ప్రశాంత చిత్తుడై శుద్ధ జ్ఞానైకమూర్తిగా ప్రకాశిస్తున్న దక్షిణామూర్తికి నమస్కారము. తర్వాత చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః. అంటే చిద్ఘనాయ మహేశాయ అంటే శుద్ధ చైతన్యమూర్తి సర్వేశ్వరుడు అయిన వటమూల నివాసిని వటవృక్షం దగ్గర నివసించేవాడు సచ్చిదానంద రూపాయ సచ్చిదానంద స్వరూపము దక్షిణామూర్తయే నమః దక్షిణామూర్తికి నమస్కారము. అంటే వటవృక్షమూల నివాసి శుద్ధ చైతన్యమూర్తి సచ్చిదానంద స్వరూపము సర్వేశ్వరుడు అయిన దక్షిణామూర్తికి నమస్కారము. థ్యాంక్ యూ అండి.